ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 14 అధ్యాయము 27 వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానాన్ని పంచడానికి కోసం, శాంతిని అనుగ్రహించుట కోసం, అనేక మందికి నేర్పించడం కోసం, భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, కుటుంబాల మధ్య కావచ్చు, రాజ్యాల మధ్య కావచ్చు, ప్రాంతాల మధ్య కావచ్చు, వీటన్నిటి మధ్య కూడా శాంతిని, సమాధానాన్ని పంచిపెట్టుట కోసం భూలోకానికి వచ్చి ఉన్నాడు. కానీ పగలని ప్రతీకారాలను పంచడానికి రాలేదండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు పాటిస్తున్నటువంటి ధర్మము కావచ్చు, నీవు అనుసరిస్తున్నటువంటి ధర్మము కావచ్చు, నీవు పూజిస్తున్నటువంటి దేవతలను అనబడుచున్నటువంటి వారు కావచ్చు, ఈరోజు పగలు లేపండి, లేకపోతే ఆ కులము, ఈ కులము, ఆ మతము, ఈ మతము అనేసి మాట్లాడండి. వారి తలలు తీసుకొని వెళ్తాము, వీరి తలలు తీసుకొని వెళ్తాము అనేసి కావచ్చు. ఇలా చేయమనిందా మన ధర్మం? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు అని సెలవిచ్చి ఆయన శాంతిని పంచిపెట్టి ఉన్నాడు. తన ప్రజలయ్యున్నప్పటికీ, యూదుల మధ్య యూదులకు సమాధానము లేనప్పటికీ, యూదుడు యేసుక్రీస్తును పట్టుకొని వెళ్ళి సిలువకు అప్పగించుచున్నటువంటి దినములలో తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు కత్తి తీసి చెవు నరికినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని సమాధానపరచి ఉన్నాడు. ఈరోజు ఎట్టి ధర్మాలను నువ్వు పాటిస్తానే ఉన్నావో, ఆ ధర్మాలు ప్రగల్లేపమనేసి, అనేక మంది మధ్య చిచ్చు పెట్టమనేసి చెప్తా ఉన్నాయా? లేకపోతే సమాధానము కలిగి ప్రేమించండి, ప్రేమించబడతారు, ఒకరిని ఒకరు ఆదరించండి, ఆదరించబడతారు అని నీ ధర్మం చెప్తుందా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నేను కూడా ఒకప్పుడు అట్టి ధర్మాలను ఆచరించినటువంటి వాడిని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించి ఉన్నానో, ఇది కదా శాంతి అంటే, ఇది కదా నిజమైనటువంటి సృష్టికర్త అంటే అనేసి ఎప్పుడైతే తెలుసుకున్నానో, దేవుణ్ణి ప్రారంభించాం. ఈరోజు నేను పాటిస్తున్నటువంటి ధర్మం, నేను అనుసరిస్తున్నటువంటి గ్రంథం నాకు శాంతి కలిగి, ఈరోజు అంటా ఉన్నారు చాలామంది కూడా, గొర్రెలు వెళ్తూ ఉన్నారు, గొర్రెలు గొర్రెలు అనేసి. అవునండి, కసాయివానికి అమ్మినప్పటికీ కూడా గొర్రె ఏం చేస్తుంది అంటే, తనేనా యజమానుడు అనేసి సాత్వికము కలిగి సాధువు వల్లే అతని వంపడి వెళ్తూ ఉంటుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నావు. ఈరోజు మీరు మేకలై ఉన్నారా? ఈరోజు అక్కడికి ఇక్కడికి వెళుతూ ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నా దేవుడు మాకందరికీ కూడా శాంతిని అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎన్ని మాట్లాడుతూ ఉన్నా, ఎన్ని బూతులు తిడతా ఉన్నా, ఎంతగానో క్రైస్తవ్యం మధ్య చిచ్చులు పెడతా ఉన్నా, ఎంత అల్లరి లేపుతా ఉన్నా, ఎందుకు శాంతిగా ఉన్నాము అంటే దేవుడు మాకు అనుగ్రహించినటువంటి శాంతిని బట్టి. ఈరోజు నీవు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు, దేవతలు అనబడుచున్నటువంటి వారు, నీవు పాటిస్తున్నటువంటి సనాతన ధర్మాలు ఈరోజు నీకు శాంతి నేర్పలేదా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు అఘోరి అనేసి, రాధా మనోహర్ గారు అనేసి ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీ ధర్మాలు ఏం చెప్తా ఉన్నాయి? శాంతిని పాటించమని చెప్పడం లేదా? ఒక్కసారి పరీక్షించుకోండి మీ హృదయాలని. హల్లెలూయా. ఈరోజు మాకు శాంతిని అనుగ్రహించి ఉన్నాడు మా దేవుడు. ఈరోజు మన ధర్మాలు అవి చెప్పడం లేదా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. అట్రీతైనటువంటి ఆలోచనకరమైనటువంటి ఆత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు.
మా హృదయాలు ఇన్ని రోజులు కలవరపడతా ఉన్నాయేమో ప్రభువా. అయితే నైనా తండ్రి పరిశుద్ధాత్ముడ నీవే గొప్ప కార్యం అద్భుతము జరిగించమని, ప్రతి మనోనేత్రమును తెరవమని ప్రభువా. సృష్టిని ఆరాధిస్తా ఉన్నటువంటి బిడ్డలకి నిన్న తండ్రి నీవే నిన్న తండ్రి ధర్మాన్ని నేర్పమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యం అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.